ఆనాడు ధనిక రాష్ట్రాన్ని మీ చేతిలో అప్పచెప్తే మీరు ఆనాడు గతంలో మీ ప్రభుత్వం, అంటే నేను కూడా ఉన్నా బీఆర్ఎస్లో సందర్భంలో, లెక్కలు చెప్పిన 2 లక్షల కోట్ల అప్పు, 2,50,000 ఉంది, ఇంత లేదు అంత లేదు, 1,50,000 కోట్లు చెప్పుకుంటూ వచ్చారు. ప్రజలు కూడా నమ్మారు, అందరూ నమ్మారు వాస్తవంగా. ఎందుకు మీరు ఎక్కడ కూడా ఏ జీవోలు ఇష్యూ చేసినా ఆన్లైన్లో పెట్టలే, అంటే దాచిపెట్టి మూసిపెట్టారు. చాలా విషయాలు దాచిపెట్టి మూసిపెట్టారు, అంటే ప్రజలకు తెలియకుండా ఉండాలి. తీరా మొన్న శాసనసభలో మీ నిర్వాకమేందో మీ శర్వాకమేందో శాసనసభలో బట్టబయలైంది. 7 లక్షల కోట్ల అప్పు. అట్లనే మళ్ళీ ఇది కాకుండా విద్యుత్ సంస్థల అప్పు 81,000 కోట్ల రూపాయలు. ఈ 7 లక్షల కోట్ల అప్పుకే సంవత్సరానికి బహుశా సబ్జెక్టు కరెక్షను 40,000 కోట్ల పైచిలకు ఇలా వడ్డీ కట్టే పరిస్థితి. అయినా కూడా ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో సోనియా గాంధీ గారి నాయకత్వాన, ఖర్గే గారి నాయకత్వాన, రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన చెప్పిన మాట కట్టుబడి ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని అడ్డంకులున్నా ఈనాడు ఆల్రెడీ 2 గ్యారెంటీలను మొదలుపెట్టడం జరిగింది. మిగతాయి కూడా డెఫినెట్గా మీరు చేసిన నిర్వాహకంలో ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఒక్కొక్క దాన్ని అధిగమిస్తూ డెఫినెట్గా ఒకదాని తర్వాత ఒకటి అమలు చేసే కార్యక్రమం చేస్తాం. అమలు చేయకపోతే డెఫినెట్గా వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఎవరి బుద్ధి వాళ్ళు బుద్ధి చెప్తారు. మీరు తిరగబడమంటే ప్రజలు తిరగబడ్డారు. మీరు ఆల్రెడీ మిమ్మల్ని తిరగబడ్డారు. ఇంకో మాట కేటీఆర్ ఆదాని గురించి మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదాన్ని కలిస్తే ఏం మాట్లాడినరు? అలాయ్ బలాయ్ అని మాట్లాడారు. ఒక ప్రభుత్వ అధినేతగా ఎవరి కోసం? ప్రజల కోసం, నిరుద్యోగ యువత కోసం, పారిశ్రామిక అభివృద్ధి కోసం. పారిశ్రామికులు కలుస్తారు, మీరు కలిసిలేరా? మీరు అలా బలాయ్ అంటగాగలేరా? బీజేపీ అంటగాగలేరా? ఎన్ని సందర్భాల్లో ఆనాటి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన, పార్లమెంట్ ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు మీరు సమర్థించారు. అది రైతు చట్టాలైనా, జీఎస్టీ అయినా, ఇంకోటైనా. ఇది నిరుద్యోగ యువత కోసం పెట్టుబడులు తీసుకొచ్చి ఉపాధి అవకాశాల కోసం, వ్యక్తిగతం కాదు కదా. అంటే ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? అంటే రాజకీయం కోసం ఏది పడితే అది మాట్లాడతారా? కొద్దిగానన్నా మీనింగ్ ఉండాలి కదా మాట్లాడితే.